హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సురేఖాస్ డైరీ. ఈ వీడియోలో వచ్చేసి నేను రాయలసీమ స్పెషల్ శనగబెల్ల పాయసం రెసిపీ అనేది ఫుల్ వీడియో చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బెల్లం అండ్ సగ్గుబియ్యం, సేమియా అండ్ ఎండు కొబ్బరి తురుము అండ్ శనగబెల్లు నానబెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుంది, మనకి త్వరగా అయిపోతుంది అనమాట. నేనైతే కుక్కర్లో పెట్టేస్తాను. అండ్ లాస్ట్లో కొంచెం నెయ్యి, మీకు కావాల్సినంత డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే అవి యాడ్ చేసుకోండి. అండ్ ఇలాచి కొంచెం పెట్టేసుకున్నాను రెడీగా. సో నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో శనగబెల్లు నానబెట్టుకున్న తర్వాత బెల్లం అనేది ఇలా మనం తురుముకుంటే బెటర్, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కొట్టి పెట్టుకుంటే బెటరు. శనగబెల్లు కూడా నానబెట్టుకుంటాం కదా, సో ఇలా రెడీ చేసుకుంటే మనకి రెసిపీ అనేది త్వరగా రెడీ అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది రెసిపీ అన్నది. నేనైతే కుక్కర్లో పెట్టేశాను శనగబెల్లు. అవి బాగా నానబెట్టేసి ఉడికించిన తర్వాత ఇలా ఉంది. సో ఒక 70% ఉడికిపోయిందనమాట శనగపప్పు. సో నెక్స్ట్ ఒక 70% ఉడికాక మనం సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో. సో నేను అది చూపిస్తున్నాను చూడండి. శనగబెల్లు అండ్ సగ్గుబియ్యం బాగా ఉడికాక నెక్స్ట్ బెల్లం అనేది యాడ్ చేశాను. చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను బెల్లం అనేది. సో అది కాస్త యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగినట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. కొందరు ఎక్కువ స్వీట్ తింటారు కదా, కొందరు తక్కువ, మీడియం కొందరు తింటారు. దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఆ మూడు బాగా మిక్స్ అయ్యేదాకా ఉడికాయా లేదా అని చెక్ చేసుకోండి. సగ్గుబియ్యం కొందరు నానబెట్టుకొని వేసుకుంటారు, అవి కూడా తొందరగా కుక్ అవ్వడానికి. నేను డైరెక్ట్గా వేసేసాను. మీరు నానబెట్టుకొని వేసుకోవచ్చు సగ్గుబియ్యం అనేది ఇందులో. సో తర్వాత నేను ఎండు కొబ్బరి తురుము యాడ్ చేస్తాను. మీరు లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేశాను. ఆ తర్వాత ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కుక్ అయిపోయాయి. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఇది పక్కన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఆర్ నెయ్యి ఏదైనా వేసుకోండి. ఎందుకంటే సేమియా రోస్ట్ చేయడానికి, రోస్ట్ చేసి సేమియా వేసుకుంటే కొంచెం మెత్తగా అవ్వకుండా అవి కొంచెం నీట్గా ఉంటుందన్నమాట, పలుకులుగా ఉంటుంది సేమియా అన్నది. అది చూపిస్తున్నాయి ఇక్కడ. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఒక చిన్న కప్పు సేమియా మాత్రమే యాడ్ చేశాను. అది కాస్త రోస్ట్ చేసేసుకొని మనం ఏదైతే శనగబెల్లు, బెల్లం, కొబ్బరి తురుము అండ్ సగ్గుబియ్యం కుక్ చేసుకొని పక్కన పెట్టేసాను కదా, లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ సేమియా అన్నది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఉడికించకూడదు, సేమియా మెత్తగా అయిపోతుంది. సో నేను లాస్ట్ ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ సేమియా అన్నది యాడ్ చేస్తున్నాను అనమాట, ఈ రోస్టెడ్ సేమియా. సో ఇది యాడ్ చేసుకుని జస్ట్ ఒక 1 మినిట్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది సేమియా అనేది జస్ట్ ఆవిరికి కూడా కుక్ అయిపోతుంది. సో దాన్ని ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కాస్త నెయ్యి వేసుకొని ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం ఎండు ద్రాక్ష అండ్ జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. ఫస్ట్ ద్రాక్ష త్వరగా రోస్ట్ అవ్వదు అండ్ డ్రై ఫ్రూట్స్ కొంచెం చూసుకొని రోస్ట్ చేసుకోవాలి, లేదా మాడిపోతాయి. కొంచెం మంచిగా నెయ్యిలో రోస్ట్ అయ్యాక ఫైనల్గా మనం పాయసంలో ఉన్నది ఇలాచీ పౌడరు అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసాను. ఇది ఫైనల్ అవుట్పుట్. ప్లీజ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. లాస్ట్ బాబు తింటున్నారు, చాలా బాగుందని చెప్పాడు. ఓకే, ఎవరైనా ట్రై చేయండి. ఇంతకుముందు ఎవరైనా తినుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఫెస్టివల్స్కి గాను త్వరగా చేసుకోవాలన్నప్పుడు, ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Like the video and subscribe for more videos. Thank you so much.